ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా? లేదా? అంటే మీ యొక్క అభిప్రాయం ఏమంటారు దాని గురించి? భౌగోళిక ప్రకారంగా దేశానికి రాజధాని ఎంత అవసరమో హ్మ్. రాష్ట్రానికి కూడా రాజధాని అదే వరకు అవసరం. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓకే. ఈ హక్కుని మా నుంచి దూరం చేసేదానికి ఇన్ని 5 సంవత్సరాలుగా రాజధాని లేని వాడిగా మిగిలిపోయాను. హ్మ్. నాకు రాజధాని కావాలి. నా రాజధాని నా రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ప్రతి ఒక్క పౌరుడు కోరుకునేది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో రాజధాని ఉండాలని. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినది అభినవ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ముందు విడిపోయాం. వారికి హైదరాబాద్ అయింది. మనకు ఆంధ్రులకి రాయలసీమతో పాటు కలుపుకొని అందరికీ ఆమోగ్యమయ్యే విధంగా శ్రీకాకుళం నుంచి ఎంత డిస్టెన్సో అనంతపూర్ నుంచి కుప్పం నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉండేటట్టుగా నా రాజధానిగా అప్పుడు అమరావతిని డిసైడ్ చేశారు. ఒకప్పుడు ఆంధ్రులు ఏలినటువంటి రాజధాని అమరావతి. అటువంటి అమరావతి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అది. అది ఒక వేదభూమి, పుణ్యభూమి. అక్కడ చాలా హిస్టరీలో తీసుకుంటే చాలా అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ధరణి కోటగా చేసుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాలించి చేయడం జరిగింది చాలామంది రాజులు. అదేవిధంగా ఇప్పుడు రూపురేఖలు ఏ కాలానికి వచ్చినప్పుడు కూడా క్యాపిటల్ సిటీ లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత త్వరగతిన రైతులు నష్టపోకుండా వారికి తీసుకున్నటువంటి దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమికి వెల కట్టించి మన రాజధానికి నిర్మాణం చేయాలి. రాజధానికి ఎంత భూమి కావాలి అని అడగచ్చు, ఎంతైనా చాలదు. ఇప్పుడు ఫర్ ఉదాహరణ తిరుపతిలో ఇప్పుడు మాకు భూమి లేదు. పాత తిరుపతి తీసుకుంటే దాదాపు ఒక 40-50 కిలోమీటర్ దాటితేనే ఇప్పుడు మేము భూమి కొనే పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా క్యాపిటల్ సిటీకి ఎంత భూమి కావాలని క్వశ్చన్ చేసేది కాదు, ఎక్కడెక్కడ ఏ అభివృద్ధికి తగినట్టు ఏ విధంగా పెట్టుకుంటూ పోతే ఆ విధమైనటువంటి భూమి అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ఎంత భూమి అవసరమైతే అంత భూమిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది రాజధాని అన్నది ఒక్కసారే నిర్మిస్తారు. ఒక్కసారి నిర్మించిన తర్వాత అది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉండేది, తర్వాత సికింద్రాబాద్ అయింది. అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి ఇది హైటెక్ సిటీ ఏర్పడి ఇప్పుడు అదొక మహా ప్రపంచంలోనే నెంబర్ 1 ఏదన్నా చూస్తున్నారంటే ఆ మాదాపూర్ ఏరియానే చూస్తున్నారు. ఎందుకంటే హైయెస్ట్ టెక్నాలజీ అక్కడ డెవలప్ అయింది. ఆ విధంగా ఇక్కడ జరగాలి అంటే వేల కోట్లు అవసరం అవుతాయి. అవసరానికి అనుగుణంగా రైతులు నష్టపోకూడదు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగకరంగా అన్నిటికీ వీలైనంత త్వరగా రాజధాని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని వచ్చి సగర్వంగా గౌరవంగా నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా తలెత్తుకొని తిరగాలి అని ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ మదన పడుతూ తాపత్రయపడుతూ చూస్తున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డను నేను. ఓకే. అయితే ఇంకోటి చెప్పండి, గత ప్రభుత్వంలో పాలకులు 3 రాజధానులు చేయాలని చెప్పేసి 3 ప్రాంతాల అభివృద్ధి 3 రాజధానులు సాధ్యం అని చెప్పారు. మీరేమో ఒక రాజధాని ఉంటే బాగుంటుంది అంటారు. అంటే దీని గురించి ఏమంటారు? ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో అవ్వచ్చు, కేరళలో అవ్వచ్చు, ఒరిస్సాలో అవ్వచ్చు, మధ్యప్రదేశ్ ఎక్కడ 3 రాజధానులు లేవు. పాలనా పరంగా ప్రతి ఒక్కటికి ఒక డ్రీమ్ ఒక చోట నుంచి మనది చెప్పుకునేదానికి. నేను తిరుపతి నుంచి అమరావతికి పోతే ఒకసారి ఆ విధమైనటువంటి అమరావతికి పోతా అంటే ఒక అనుభూతి కలగాలి. మనకంటూ ఒక రాజధాని ఉండాలి. అది 3 చోట్ల ఉంటే ఎక్కడికక్కడ ఇదిగా ఉంటుంది. ఒకే చోటై అభివృద్ధి చెంది తర్వాత ఆ ఫలాలని మిగతా రాష్ట్రం అంతటా కూడా తీసుకువెళ్ళేదానికి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మనం చేసుకోవాలి. 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ళు కాలయాపన చేశారు. అది గతి లేదు. ప్రతి ఒక్కరు వైజాగ్ అంటారు. వైజాగ్ ఓకే, ఆల్రెడీ అది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఎప్పుడో ఈస్టర్న్ కోస్ట్ మనకుంది కాబట్టి అక్కడ ఎప్పుడో పోర్ట్ ఉంది. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది అభివృద్ధి చెందింది. అది రాజధానిగా చూపించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాయలసీమ ఆల్రెడీ ఫస్ట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కర్నూలు క్యాపిటల్
మేము త్యాగం చేస్తే హైదరాబాద్ అయింది రాయలసీమ వాసులుగా. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు కర్నూలు ఇదే అని. ఆల్రెడీ పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్పేశారు. మేము కోరుకునేది ఏంటంటే అన్ని చోట్ల అడ్మినిస్ట్రేటివ్ లా మరియు ప్రతి ఒక్కరికి సౌలభ్యంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఐటీఏ జనరేషన్లో ఒక చోట ఉంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా ఉండాలి. శ్రీకాకుళం నుంచి ఇటు రావాలి, అనంతపురం నుంచి ఇట్లా వెళ్ళాలి, తిరుపతి కుప్పం నుంచి ఇట్లా వెళ్ళే విధంగా మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అక్కడ నాగార్జున ఏలినటువంటి బౌద్ధ ఇది అంతా కూడా ఉంది. దానికంటే ఒక చరిత్ర ఉంది. చరిత్రని తుడిపేసేదానికి ఎవరండి? మనం ఎవరు? చరిత్ర మీద బతుకుతుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక నాగరికత చెందినటువంటి దేశంలో ఉన్నటువంటి మన పౌరులు దాన్ని పాటించాలి. 3 రాజధానులు 5 రాజధానులు 6 రాజధానులు అనేది కాదు. ప్రతి ఒక్కరికి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఒకే రాజధాని ఉండాలి. కేరళ వాడికి ఒకే రాజధాని, తమిళ వాడికి ఒకే రాజధాని, కన్నడ వాడికి ఒకే రాజధాని, నా తెలుగు వాడికి మాత్రం కూడా ఒకే రాజధాని ఉండాలి. మరి ఒక రాజధానిలో అన్ని వేల ఎకరాలు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? కొన్ని వేల ఎకరాలు అవసరం అవుతుంది అనే క్వశ్చన్ ఉత్పన్నం అవుతా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఇంతకుముందే కూడా చెప్పాను, ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ అని జంట నగరాల దాకే ఉండేది. ఇప్పుడు ఎంతో ప్రాంతం అభివృద్ధి చెందిపోయి చాలటం లేదు. అదేవిధంగా ముందు చూపుగా వేల ఎకరాలను తీసుకో ఉండొచ్చు. అది అభివృద్ధిలో భాగంగా విస్తారంగా ఏదైతే మన కలెక్టరేట్స్ కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత ముఖ్యమైనటువంటి జిఏడి ఆఫీసర్స్ కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, సీఎం కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి తగిన రీతిలో అక్కడ ఉండేటటువంటి, అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ కావచ్చు, వచ్చినప్పుడు ఉన్నటువంటి నిర్మించుకునేది మున్సిపాలిటీ ఎన్ని శాఖలు ఉంటే అన్నిటికీ భవనాలు కావాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపులో ఉండాలి, అసెంబ్లీ ఉండాలి, అదేవిధంగా మన ఇది సచివాలయాలు ఉండాలి. దేనికి దానికి స్థలం సరిపోదు, స్థలం ఇంకా కూడా కావాలి నా ఉద్దేశంలో అయితే. ఈ 33,000 ఎకరాలే కాకుండా ఇంకా కూడా అవసరమైనప్పుడు తీసుకోవాలి. తీసుకునే దాంట్లో తప్పు లేదు. కాకపోతే రైతులకి ఇమీడియట్గా తీసుకున్న వెంటనే న్యాయం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే 3 పంటలు పండే భూమిని వాళ్ళు ఇచ్చారు. దానికి తగిన రీతిలో వాళ్ళకి సత్కారం చేసుకోవాలి. వాళ్ళకి న్యాయమైనటువంటి చర్యలు చేసేసి తీసుకొని వాళ్ళకి అభివృద్ధి చేసే విధంగా రాజధాని ఉండాలి. అయితే ఇదే అమరావతి ప్రాంతంలో 2014 నుంచి 19 వరకు కొన్ని మేర పనులు స్టార్ట్ అవ్వడం జరిగింది. కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడిగా పెట్టింది అప్పటి ప్రభుత్వం. మరలా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పడేసి వందల కోట్ల రూపాయలు మట్టిపాలైపోయింది ప్రజాధనం అంతా కూడా. దాని గురించి మీరేమంటారు? నిజంగానే ప్రజాధనం అయితే దుర్వినియోగం చెందింది. వాళ్ళు 3 రాజధానులు అనే ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ సీడ్ క్యాపిటల్ ఏదైతే ఆ ప్రాంతం ఉందో గుబుర్లుగా చెట్లు వచ్చేసి అవి ఏమీ తీసుకోకుండా రైతులు వాళ్ళకి చేరాల్సినటువంటి ఇది చేరకుండా, అదేవిధంగా డెవలప్మెంటు కాకుండా ఆ రాజధాని తీసి 5 ఏళ్ళు ఏదైతే రాజధాని మరియు పోలవరాన్ని అటకంకి ఇచ్చినారో దానివల్ల మనం తీవ్రమైనటువంటి నష్టానికి గురైనాం. డబ్బు పోయింది, అభివృద్ధి జరగలేదు, అమరావతి డెవలప్ కాలేదు, పోలవరం కంప్లీట్ కాలేదు. మనల్ని చూస్తే ఒక దేశ స్థాయిలో కూడా గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక చిన్న చూపులాగా ఏర్పడిపోయింది ఇటువంటి ప్రయత్నంలో. వాళ్ళు ఆ ప్రయత్నాన్ని గత 14 నుంచి 19 ప్రయత్నాన్ని వాళ్ళు కొనసాగించుంటే ఇప్పుడు వరకు ఎంతోమంది కంపెనీలు వచ్చేసి ఎరకి డెవలప్ అయిపోయి మనకు లోటు బడ్జెట్లో ఉండేది మిగులు బడ్జెట్కి వచ్చుండేది. దాన్ని తీసుకోకపోవడం వల్లనే ఇవి జరిగింది. ఎక్కడికక్కడ వదిలేసి ఉండే డబ్బు పోయింది, తెచ్చిన అప్పులు పెరిగిపోయినాయి. వీటన్నిటికీ కారణం కూడా ఈ గత 5 ఏళ్లలో ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ జరగకపోవడం. కొద్దిగా పూర్తి చేస్తుంటే ఈ బాధ వచ్చుండదు. ఓకే, మరి అయితే ఇంకోటి ఏంటంటే చివరిగా హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాలతో రానున్న రోజులు అమరావతి పోటీ పడుతుందో ఆ విధంగా చేయగలరంటారా? డెఫినెట్గా పోటీ పడే విధంగా ఏ టెక్నాలజీ నడుస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి రోజుల్లో డెఫినెట్గా అభివృద్ధి చెంది తీరాలి, కట్టి తీరాలి, రాజధాని చేసుకొని నిరూపించుకోవాలి, నిలబడాలి. నిలబడితేనే మనుగడ.
మనుగడుంటేనే మిగతా వాళ్ళ రాష్ట్రాలతో మనం కూడా తలెత్తుకొని తిరగలుగుతాం. మనకంటూ ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్‌కి అదేవిధంగా మన ఒక ఆంధ్రుడుగా కంపల్సరీగా తలెత్తుకొని నిలబడాలి అంటే దేశ స్థాయిలో మనకు రాజధాని కంప్లీట్‌గా పూర్తవ్వాలి. పూర్తవుతుందని ఆశిస్తున్నాం. దాన్ని నిలబెట్టుకునే దానికి ఈ గవర్నమెంటు చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా కోరుకుంటున్నాం.